డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కొండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, జగన్ అరెస్టుకి మళ్ళీ రంగం సిద్ధం అవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పెద్దలు జగన్మోహన్ రెడ్డి టార్గెటెడ్గా న్యాయ నిపుణుల సలహా తీసుకోవటం, ఏసీబీలో ఈ కేసు నమోదు చేయడానికి ఉన్న పరిస్థితులు మొత్తాన్ని ఒకసారి వెరిఫై చేసుకోవటం లాంటివి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంటే, మరొక వైపు సుప్రీంకోర్టులో అదానీ టార్గెటెడ్గా విశాల్ తివారీ మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళి గతంలో ఈ అదానీ తాలూకు హిండెన్బర్గ్ ఒప్పందం తాలూకు పిటిషన్ని మళ్ళీ బెంచ్ పైకి తీసుకొని రావటానికి, దాంతోపాటుగా ఇప్పుడు అమెరికాలో అదానీ తాలూకు ఈ ముడుపుల వ్యవహారం, అందులో జగన్మోహన్ రెడ్డి కూడా ఇంక్లూడ్ అయి ఉండటం, ఈ వ్యవహారాన్ని మరొక పిటిషన్ వేసి రేపు విచారణకు వచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ రోజుకున్న సమాచారం ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ టార్గెట్ సుప్రీంకోర్టు దాకా వెళ్ళి అదానీ టార్గెట్గా కేసులు రంగం సిద్ధం చేయబడుతున్నాయి. మరి ఇక్కడ అదానీ అనే ఒక బ్రాండ్ ఒకటి ఉంది. ఆ బ్రాండ్కి పైన కేంద్రంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కావచ్చు, ఎవరైనా సరే ఆయన పట్ల మాత్రం కొంత చూసి చూడనట్టుగా ఉండే పరిస్థితులు అందరికీ తెలిసినవే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు రావాలి అని అనుకుంటే కనుక ఇక్కడ పారిశ్రామికవేత్తల్ని ఎవరిని ఇబ్బంది పెట్టవద్దు. జత్వానీ కేసు అప్పుడు కూడా ఇదే మనం మాట్లాడుకున్నాం. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ ఈ పారిశ్రామికవేత్తల పేర్లు ఎవరు రాయకండి పేపర్లో అనే విషయాన్ని కూడా కొంత ఉద్ఘాటించారు. ఆ రోజున జరిగిన దాన్ని బట్టి ఆ తర్వాత జత్వానీ కేసు ఎలా నడిచింది అందరికీ తెలుసు. అందులో మెయిన్ ముఖ్య కారకుడైన వ్యక్తి తాలూకు ఏమీ లేకుండా ఇక్కడిక్కడే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే గిరిగీసి ఇందులో ఒక 3 పోలీస్ ఆఫీసర్ల సస్పెన్షను, వీటితోటి ఆ కేసు ఒక పక్కకు పడిపోయింది. అందులో ఆ పారిశ్రామికవేత్త ఇంక్లూడ్ అయి ఉన్న వ్యక్తి ఆయన ఇక్కడ వచ్చి కడపలో స్టీల్ ఫ్యాక్టరీకి ఎంఓయూలు కుదుర్చుకున్న వ్యవహారాలు, ఈ సంగతి అంతా పక్కన పడిపోయిందనమాట. అదేవిధంగా ఇప్పుడు మరి అదానీని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అయితే టార్గెట్ చేస్తూ ఉన్నారు ఆంధ్రాలో ఉన్న అధికారంలో ఉన్న పెద్దలు. దాని గురించిన న్యాయ నిపుణుల సలహాల గురించి బాగానే వెరిఫై చేస్తూ ఉన్నారు. మరి అదానీ జోలికి ఎలా వెళ్తారు అనే దాని విషయంలో చూసుకుంటే కనుక ఇక్కడ బీజేపీ అసలు గుట్టంతా బయటపడిపోవాలి. ఇప్పుడు బీజేపీ పాత్ర ఏమిటి? అదానీ అంటే మాకేం సంబంధం లేదండి, ఆయనకి 700 రెట్లు ఆస్తులు పెరిగింది కాంగ్రెస్ హయాంలోనే. అదానీని పెంచి పోషించింది ఎవరు అనుకుంటున్నారు? కాంగ్రెస్ వాళ్ళే. మాకేం సంబంధం లేదని చెబుతున్నప్పటికీ కూడా గత 10 సంవత్సరాల వ్యవహారాన్ని అసలు మర్చిపోయినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఈ అదానీ కానీ అంబానీ కానీ ఎవరైనా ప్రాపకం సంపాదించాలంటే కేంద్రంలో ఉన్న పెద్దల వ్యవహారం శైలిని ఒకసారి అర్థం చేసుకుంటే ఖచ్చితంగా సరిపోతుంది. అందుకనే ఇప్పుడు అదానీ కావచ్చు, అంబానీ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏ రకంగా వ్యవహరిస్తారు, మరి కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలు వీళ్ళని ఏమాత్రం అడ్డుకుంటారా, వీళ్ళకి అటు ఇటు కాకుండా ఏదైనా సహాయ సహకారాలు అందించే వ్యవహారం ఏదైనా ఉందా అనేది కూడా చూసుకోవాలి. ఎందుకంటే గతంలో పిఏసి చైర్మన్గా ఉన్నప్పుడు పయ్యావుల కేసు, ప్రస్తుతం ఆర్థిక మంత్రిగా ఉన్న ఈ పయ్యావుల కేసు గతంలోనే విద్యుత్ శాఖ ఫిర్యాదులు దానికి ఈ వ్యవహారం అయ్యే. జగన్మోహన్ రెడ్డి 10,000 మెగావాట్ల ఈ ఒప్పందాలను రద్దు చేసేసుకుని అదానీ తోటి, అంటే సెకీ ద్వారా ఈ అదానీ కంపెనీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ తోటి 7,000 మెగావాట్ల దీన్ని తీసుకోవటానికి ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు జరిగిన వ్యవహారంలో ఆయన విద్యుత్ కంప్లైంట్లకి ఒక కంప్లైంట్ పెట్టాడు. ఆ కంప్లైంట్ని వాళ్ళు తీసుకోకపోతే ఆయన తిరిగి కంప్లైంట్ని లాడ్జ్ చేశాడు మొత్తానికి అయితే. కానీ ఆ కంప్లైంట్లు తీసుకున్న ఆ శాఖ దాన్ని తిరస్కరించింది. ఇది మరి విచారణార్హం లేదందో, దీనికి కుదరదు అన్నారు. దానికి గల కారణం ఏంది అందరికీ తెలుసు కదా. జగన్మోహన్ రెడ్డికి ఈ పై కేంద్రంలో ఉన్న పెద్దలకి ఉన్న వ్యవహారం. ఇక్కడ అదానీయే కాదు కేవలం, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా పైన ఉన్న నాయకులకు ముఖ్యమే.
గతంలో ఉన్న వాళ్ళ మధ్య ఉన్న వ్యవహారం ఈ రోజుకి నడుస్తుందా అనే అనుమానాలు వస్తూ ఉన్నప్పటికీ కూడా గతంలో లాగానే ఇప్పుడు కూడా జరుగుతుందేమో అనే ఒక ఫైనల్ డెసిషన్ కూడా రాగలిగినంత మ్యాటర్ ఇందులో కనపడతా ఉంది. ఎందుకంటే ఇందులో అదానీ ఇంక్లూడ్ అయ్యి ఉండటం. అదానీ మీద ఏగవాలనీయకుండా కాపాడటానికి కేంద్రంలో ఉన్న పెద్దలు ఉన్నారు. కానీ కేసు లాడ్జ్ చేయబడింది మరి అమెరికాలో ఎఫ్బిఐ ద్వారా. వాళ్ళకు తెలిసిన వ్యవహారం ప్రకారమే ఇక్కడ ఉన్న దాంట్లో ఈ ఈ జగన్మోహన్ రెడ్డికి 1750 కోట్ల ముడుపులు ఇచ్చారు అనేది ఈ వ్యవహారం బయటపడింది. దీనికి గాను అర్ధరాత్రి 12 గంటలప్పుడు లేపి బాలినేని శ్రీనివాసరెడ్డి, అంటే అప్పుడు ఇంధన శాఖ మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డితో సంతకం పెట్టించుకున్నట్టుగాను, ఆ తర్వాత మంత్రి మండలిలో దాన్ని ఆమోదించినట్టుగాను, ఆ మంత్రి మండలి ఆమోదించిన యూనిట్ రేట్ ఏదైతే ఉందో ఆ రేటుకి ఎక్సెస్ రేటు కూడా కట్టి, అంటే రాష్ట్రాంతరాలుగా ఈ విద్యుత్తు మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాకా రావటానికి ఆ సౌర విద్యుత్ పలకలు ఏదైతే ఉన్నాయో వాటి మెయింటెనెన్స్లో రాను అది రేటు పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ రేటు పెరిగేదానికి జిఎస్టీ దానికి కలిపి మొత్తం యూనిట్కి దరిదాపుగా ₹5.90 దాకా పడిపోయింది. ₹2.49 జగన్మోహన్ రెడ్డి యూనిట్ కొనుక్కొస్తూ ఉన్నాడు తెలుసా అని బుకాయిస్తూ ఉన్న గుజరాత్ అప్పటికే ₹1.99 యూనిట్ కొంటా ఉంది. ఈ వ్యవహారం మొత్తం చూస్తేనే ఓవరాల్గా ఒక ఫైనల్ పిక్చర్ అర్థమైపోతున్న ఆధారాలు కావాలి కదా. ఆ ఆధారాలు సంపాదించడానికి ఏమేమి వ్యవహారాలు ఉన్నాయి అనేది ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోంచి కూడా బయటకు వచ్చాడు. ఆ తర్వాత జనసేన పార్టీలో చేరింది కూడా మనకు తెలుసు. తొందరలోనే ఎమ్మెల్సీ కూడా కాబోతూ ఉన్నాడు అనే కొంత పుకార్లు కూడా నడుస్తూ ఉన్నాయి. దానికే నిన్న వైసీపీలో ఉన్న ఒక ఎమ్మెల్సీ రాజీనామా కూడా చేశాడు అనేది కూడా ఇప్పుడు బయటకు వినిపిస్తున్న ప్రచారం అయితే, ఇప్పుడు ఆ బాలినేని శ్రీనివాసరెడ్డి ఇచ్చే వాంగ్మూలం కానీ, లేకపోతే ఆ రోజున ఇంధన శాఖగా ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఆ వ్యక్తి ఇచ్చే శ్రీకాంత్ ఇచ్చే వాంగ్మూలం ద్వారా ఈ జగన్మోహన్ రెడ్డి దాకా ఎలా వెళ్ళొచ్చు అనేది ఒకవైపు నడుస్తూ ఉంటే, మరి సుప్రీంకోర్టు ఆదేశాలతోటి ఏదైనా జరుగుతుందా? మరి విశాల్ తివారీ వేసిన ఆ పిటిషన్లో ఇప్పుడు 1750 కోట్లు మాత్రమే కాకుండా మిగతా 5 రాష్ట్రాల్లో కలిపి 2029 కోట్లు అదాని అందరికి కలిపి ముడుపులు ఇచ్చాడు. వీటన్నిటి వ్యవహారం అయ్యి మరి విశాల్ తివారీ వేసిన పిటిషన్లో దీని మీద విచారణ చేపట్టండి అని సుప్రీంకోర్టు ఆదేశం ఇస్తే కేసు ఫైల్ అయ్యే అవకాశం ఉంది. ఇంతే కాకుండా మరి పయ్యావుల కేసు విద్యుత్ శాఖ కంప్లైంట్లు ఇచ్చిన దాంట్లో తిరస్కరిస్తే ఆ తిరస్కరించటం అన్యాయం, దీన్ని మళ్ళీ వాళ్ళు పరిగణలోకి తీసుకోవాలని చెప్పి మళ్ళీ కోర్టుకు వెళ్ళారు. అంటే గతంలోనే ఒక కేసు ఉంది, పయ్యావుల కేసు నడుపుతున్న ఒక కేసుతో పాటుగా ఇప్పుడు విశాల్ తివారీ వేసిన పిటిషన్ కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు జగన్మోహన్ రెడ్డి టార్గెటెడ్గా చేస్తున్న వ్యవహారం న్యాయ నిపుణుల సలహా కావచ్చు, యాతావాత చూస్తే ఇదంతా జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమవుతున్నట్టుగానే కనిపించటం లేదు. మరి 17A పెట్టుకుని ఏదైనా డ్రామా ఆడుతుందేమో బీజేపీ చూడాలి. ఇప్పుడు బీజేపీ అసలు గుట్టంతా ఈ వ్యవహారంతో బయటపడిపోతుంది. ఇదే ఈరోజు కుండబద్దలు.